అలాగా ఎంతమంది సఫర్ అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది. వీడియో పెట్టుకుంటే పెట్టుకో, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటూ చేసుకో. నియర్లీ 170 కామెంట్స్ వచ్చినాయి. సో ఆ కామెంట్స్ అని నేను చూశాను. ప్రతి కామెంట్ కూడా గాయస్ నేను ఒక్కరిని అనుకున్నా కానీ నాలాగా ఎంతమంది సఫర్ అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను యాక్చువల్గా మొన్న ఊరికి వెళ్ళా కదా, వాళ్ళు బుక్ చేసుకొని కస్టమర్కి కాల్ చేస్తే ఎంత రూడ్గా మాట్లాడారంటే, వీడియో పెట్టుకుంటే పెట్టుకో, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటూ చేసుకో, మేము ఇంతే, మేము నెంబర్లు ఏమి వస్తే వెళ్ళినారా అని టాపిక్ మాట్లాడాడు. అది కాదు మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. ఈ వీడియో ఎందుకంటే నేను ఆ వీడియో చేసిన కింద కామెంట్స్ అయితే నిజం చెప్తాను కదా, నేను రీచ్ కోసం ఆ వీడియో చేయలేదు. సో ఒక అవేర్నెస్ కోసం చేశాను, నాలా ఎవరు కాకూడదని. సో ఎంతమంది సఫర్ అయ్యారో దాంట్లో నియర్లీ 170 కామెంట్స్ వచ్చినాయి. సో ఆ కామెంట్స్ అని నేను చూశాను. ప్రతి కామెంట్ కూడా అన్న నాకు ఇలా అయింది, అన్న నాకు ఇలా ఇంతకుముందు 2 times ఇలా అయింది అన్న, నైట్ నాకు 12 o'clockకి వాళ్ళు కాల్ చేయకుండా వెళ్ళిపోయారు, అరే మా డాడీ లేకపోతే నా పరిస్థితి ఇంకా చీకట్లో ఒక్కడే ఉండాల్సింది. సో ఇంతమంది ఇంత సఫర్ అవుతున్నారు. మన ఇంట్లో మన మమ్మీ కానీ డాడీ కానీ ముసలోళ్ళు పెద్దవాళ్ళు, సో మా సిస్టర్స్ మనం ఒక్కసారి రమ్మని చెప్తా ఉంటాం ఊరి దగ్గర నుంచి, మంచి బస్సు అని బుక్ చేస్తాము అంటే రైడింగ్ మంచిగా ఉందని. బుక్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా చేస్తే ఎవరికి మనం సమాధానం చెప్పుకోవాలా? ఆ టైంలో ఎవరు పంపిస్తాం చెప్పండి? ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకుంటున్నాను, మీరు సీరియస్ తీసుకోండి. దీన్ని ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా మనం తీసుకెళ్ళి అసలు వాళ్ళు ఏ ధైర్యంతో అటు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఎంత రూడ్కి సమాధానం చెప్తున్నారంటే, కొంచెం కూడా కస్టమర్ మీద ఇంచు కూడా అసలు రెస్పెక్ట్ లేదు, అలా మాట్లాడుతున్నారు. కామెంట్స్ అన్నీ అయ్యే, బ్రో వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, వర్స్ట్ ట్రావెల్స్, చెత్త బస్సు, అన్ని కామెంట్స్ అని చూసుకోండి. ప్రతి కామెంట్ కూడా అన్నీ అట్టే పెడుతున్నారు. సో నేను అన్ని కామెంట్ రిప్లై ఇచ్చాను. చాలా మంది చెప్తున్నారు కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి కేసు వేయండి బ్రో, వాళ్ళు చూసుకుంటారంటే, బ్రో కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి కేసు వేస్తే మనం తిరగాల అయిన టైం వేస్ట్. నౌడేస్ సోషల్ మీడియా కన్నా అంత పెద్ద ప్లాట్ఫామ్ ఒకటి లేదు. సో సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళని మాత్రం వదలకూడదు. హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తామో వాళ్ళకి ట్యాగ్ చేస్తామో తెలియదు. ఈ వీడియోని షేర్ల మీద షేర్లు కొడతానే ఉండండి. మీరు నేను మాత్రం ఈ వీడియో ఎటువంటి నా ప్రమోషన్ కోసం కాదు, ఎటువంటి నా పబ్లిసిటీ కోసం కాదు. ఈ వీడియో కేవలం ఒక అవేర్నెస్ కోసమే. నేను పెట్టిన వీడియో కింద ఇంతమంది వాయిస్ రేజెస్, ఇంతమంది బాధలు చెప్పుకుంటా ఉంటే నేను మీ సైడ్ సపోర్ట్ చేస్తాను. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. దీన్ని ఎక్కడ దాకా షేర్ చేస్తే అక్కడ దాకా షేర్ చేయండి. ఎవరిని వదలకూడదు. వాళ్ళ అహంకారం మొత్తం తీర్చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత రూడ్ బిహేవ్ చేస్తున్నారంటే, మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, సర్వీస్ అవుట్ ఆఫ్ బస్సులు మీరు నడపకండి అని. ఆ బస్సులు నడిపి మొన్న ఒకసారి బస్సు యాక్సిడెంట్లో 26 మంది ఎంతమంది చనిపోయారు. అలాగా వరుసగా 10-15 జరిగినాయి, మొత్తం ఫైర్ యాక్సిడెంట్లే. మళ్ళీ ఇంతకుముందు ఒకసారి అన్ని యాక్సిడెంట్లు. ఇప్పుడు చూస్తే కస్టమర్లో నెగ్లిజెన్సీ, కస్టమర్తో రూడ్ బిహేవియర్, కస్టమర్తోని కొంచెం కూడా రెస్పెక్ట్ లేని ప్రవర్తన వాళ్ళు నడుచుకుంటున్నారు. నేను చెప్తున్నా కదా, ఈ వీడియో ఎటువంటి బస్ డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ, కండక్టర్స్ కానీ ఎవరిని అనట్లేదు. కేవలం నేను మేనేజ్మెంట్నే క్వశ్చన్ చేస్తున్నాను. కస్టమర్ కేర్ని, మేనేజ్మెంట్ని కంప్లీట్ క్వశ్చన్ చేస్తున్నాను. సో ఎవరు ఉద్దేశించి వీడియో కాదు. మా సేఫ్టీ మాకు ముఖ్యం. దాని తర్వాత ఎవరన్నా కానీ మనం ఒక పెడుతున్నామంటే అది మనకు యూస్ అవుతేనే మనం పెడతాం. మనం యూస్ కాకుండా మనం ఎందుకు కొనుక్కుంటాం ఏ వస్తువైనా? సో ఇది అంతే, మనం యూస్ అవుతుంది కాబట్టి అన్ని వేలు పెట్టి మనం పోతున్నాం ఇంటికి. ఫెస్టివల్స్ టైంలో బస్సు రేట్లు అయితే చెప్పలేదు. 5,000, 10,000, 7,000, 4,000 కాస్ట్ పెట్టి మనం వెళ్తున్నాం అంటే కనీసం ఇంచు కూడా మనకి రెస్పెక్ట్ ఇరా వాళ్ళు? ఇస్తారా ఇరా? దీన్ని మాత్రం అసలుకి వదిలే పనే లేదు. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే ఇది నేను అచీవ్ చేస్తాను. ఏదో అచీవ్ చేస్తాను, మనందరం కలిసి పోరాడితేనే అచీవ్ చేస్తాము. కామెంట్ పెట్టిన వాళ్ళే కాదు, కామెంట్ పెట్టిన వాళ్ళు చాలామంది చూసి లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా రియాక్ట్ కానీ దీని మీద అందరినీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్రాసిటీని హ్యాష్ ట్యాగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా దుల్ల కొట్టేసేయండి. సో ఓకేనా? దిగి రావాలి పైనుంచి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది. నా ఒక్కరికే ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి ఈరోజు. ఓకేనా? మనం ఊరికే డబ్బులు ఎవరు పెట్టట్లేదు, వాళ్ళ ట్రావెల్స్ మనకు ఊరికే సర్వ్ చేయట్లేదు. ఓకేనా? సో గైస్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యూస్ అవుతుంది ఖచ్చితంగా. యూస్ అయ్యే వీడియోనే, యూస్లెస్ వీడియోస్ మన ఛానల్లో రావు. ఏ కంటెంట్ తప్పినా కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదో ఒకటి అందు చేయాలని నేను ముందుకు వస్తున్నాను. నాకు జరిగినట్టు మీకు జరిగినట్టు మన అమ్మ వాళ్ళకి కానీ, మన సిస్టర్స్కి కానీ, పెద్దవాళ్ళకి జరగకుండా ఉండాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. నాట్ ఓన్లీ ఇంట్రాసిటీ, ఓలో బస్సులు కానీ, జింగ్ బస్సులు కానీ, కావేరీ ట్రావెల్స్ కానీ, ఇంకా చాలా ట్రావెల్స్ ఉన్నాయి. ఆరెంజ్ ట్రావెల్స్ కానీ, ఆరెంజ్ ట్రావెల్స్ మార్నింగ్ స్టార్ అయితే చెప్పలేదు. ఒకప్పుడు అయితే ఎంత నెగిటివ్ అయిపోయారు. వాళ్ళ బస్సులు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సో మనం వీళ్ళని ఏదో కింద తీయాలని కాదు, మాకు ప్రాపర్ రీజన్ కావాలి. మీరు ఎందుకు ఇలా చేస్తారో మా ప్రాపర్ రీజన్ అయితే ఖచ్చితంగా కావాలి. ఈక్వల్ మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఎంత దూరం పోతా ఇన్ని వీడియోలు చేస్తాను దీని మీద. ఓకేనా గైస్? మీరందరూ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేసి మీ స్టేటస్లు పెట్టుకోండి. మొత్తం హ్యాష్ ట్యాగ్స్
ఇంట్రాసిటీ, ఇంట్రాసిటీ, ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కొట్టి పనొకండి. తెలుగు స్టేట్ బస్సులోనే కాదు, బెంగళూరు వచ్చే బస్సులు కూడా చాలా వరకు చాలామంది ఫేస్ చేస్తున్నారు. చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, బెంగళూరు నుంచి అన్ని బస్సులు కూడా చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల. కొన్ని దేశాల ప్రైవేట్ ట్రావెల్స్ బ్యాన్ చేశారు. మనం అడగట్లేదు బ్యాన్ చేయమని, మాకు ప్రాపర్ రీజన్ కావాలి, మీరు ఎందుకు మాకు ఇవ్వరు. సరే గాయస్, ఒక విషయం చెప్తానండి. సో మనం ట్రావెల్ చేస్తున్నాం, మనం ప్యాసింజర్, డ్రైవర్కి ప్యాసింజర్ మధ్యలో కాంటాక్ట్ డైరెక్ట్గా ఉండాలా, మధ్యలో ఎవరో ఒకటి ఎక్స్ప్రెషన్ ఉండాలా. ఎక్స్ప్రెషన్ ఎవరు? కస్టమర్ కేర్. మనం ఏం చేసినా కస్టమర్ కేర్ కాల్ చేసి వాడు పోయి వాళ్ళకి చెప్తే బస్ మిస్ అయినాక ఏం చేయాలి? నేను 35 మినిట్స్ ముందు వచ్చా బస్ బోర్డింగ్కి, అదే కానీ వాళ్ళ బస్సు గంటలు లేట్ చేసినా మనం ఏ క్వశ్చన్ చేయము. నిలదీస్తే వాళ్ళ బుద్ధి వస్తుంది. ఓకేనా? ఈ తాప ఎవరైనా ట్రావెల్ చేసేటాడు బస్సు లేట్ అయితే మాత్రం నిలదీసేయండి. ఓకేనా? ఎందుకంటే నేను 35 నిమిషాలు ముందు వస్తే వాళ్ళు నా రెస్పెక్ట్ ఇచ్చింది ఏంటంటే, ఏంద్రా నువ్వేం చేసుకుంటూ చేసుకో, ఏం పిక్కుంటూ పీక్కో అన్నారు. సో ఇదే చెప్తున్నా, మీకు స్ట్రైట్ ఆన్సర్ మీకు చెప్తున్నా. ఇంట్రాసిటీ మీ స్ట్రైట్ ఆన్సర్ మీకే. మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పారు కదా, సో నేను చేశాను. ఓకేనా? మీరు దిగొచ్చి మాకు ప్రాపర్ రీజన్ ఇస్తేనే మేము దీన్ని వదిలిపెడతాం, లేకపోతే ఎంత దూరం తీసుకుపోతాం. ఈ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి, అన్యాయం ఎవరికి జరగకూడదు. పెద్దవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ రెస్పాన్స్ కరెక్ట్గా అన్ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇవ్వాలి. డైరెక్ట్గా నెంబర్ షేర్ చేయాలి, డ్రైవర్ నెంబర్ షేర్ చేస్తేనే వదులుతాము. ఓకేనా? ఇది స్ట్రైట్ ఆన్సరు. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికి కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి, లైక్ కొట్టి, కామెంట్లో పెట్టి, హ్యాష్ట్యాగ్స్ రన్ చేసి స్టేటస్లు పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు షేర్ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. మనం ఇట్నే ఉంటాం, ఇట్లా సఫర్ అవుతాం. ఓకేనా గైస్? సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.